మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మేము కలుసుకోవడం సంతోషం. ఇవాళ 17వ తారీఖు 10వ మాసం 2020 ప్రవేశించాం, శుక్రవారం నాడు. ఈరోజు మీతో కలిసి వాక్యం పంచుకోవడంతో సంతోషంగా భావిస్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో మీకు జ్ఞాపం చేస్తాను. అక్కడ దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసుకుంటున్నటువంటి సన్నివేశం ఇది. 17, 9, 10 వచనాల్లో ఏమంటాడంటే, నాకును మీకును నీ తర్వాత నీ సంతానములకు నాకును మధ్య అట గైకోరస్ నిబంధన ఒకటి చెప్పాడంటే, ఏం నిబంధన? సున్నతి అని సంస్కారం పెట్టాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు? 17వ అధ్యాయం 9-10 వచనాల్లో అప్పుడంతా సున్నతి మంత్రం పెట్టాడు. సున్నతి చేసుకోండి అంటే పురుషులు మరి ఎన్నో దినమున ఏం చేయాలంట? గోప్యాంగ చర్మాన్ని అవి కత్తిరించాలని చెప్పి అంటాడు. సున్నతి సంస్కారం చేయమని చెప్పి ఇజ్రాయెల్కి ఆజ్ఞాపించాడు. అంటే నిబంధన చేసుకున్నాడు, నిబంధన పాటించాడు కాబట్టి ఇజ్రాయెల్ ఆ యొక్క అబ్రాహాము కుటుంబం దీవించబడింది. 17:26 మాట్లాడుతుంది ఆదికాండమే. ఒక్కదిన మంది అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిన రాశాడు ఒకే రోజు. అంటే ఈ సున్నతి సంస్కారం ఎక్కువ ముఖ్యమైన సంస్కారం ఎవరికి? యూదులకి. మనకి బాప్టిజం అనుకోండి, అక్కడ అంటాడు. కాబట్టి ముందు రోమా 10:17 చూస్తే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుకు వచ్చిన మాట వలన కలుగును చెప్పి అంటున్నాడు. కాబట్టి విశ్వాసం గురించేమో మీకు 11వ అధ్యాయం 1-40 వర్సెస్ విశ్వాసం గురించి రాశారు. కాబట్టి అబ్రాహాముకి విశ్వాసం గొప్పది. మీరు 11-13 మాట్లాడుతున్నాడు. ఎంత అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఏం మాట్లాడుతుందంటే, ఈ అబ్రాహాము ఇస్సాకు యాకోబు గురించి మాట్లాడుతూ మీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపపోయినప్పటికీ అంటాడు. అబ్రాహాము ఇస్సాకు యాకోబులు ఐగుప్తులోకి వాళ్ళు కనాన్లోకి ఎంటర్ అవ్వలేకపోయారు. వాళ్ళు పిల్లలు ఆయన ఎంటర్ కాలేదు వాళ్ళు ఎవరు. అందుకని అయినప్పటికీ ఏం రాస్తున్నాడంటే, మీరందరూ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినప్పటికీ దూరం నుండి చూచట మందరం చేసి తమ భూమి మీద యాత్రికులు పరదేశమై ఉన్నామని గ్రహించి మరి విశ్వాసం గలవరై మృతులందరి. అది గొప్ప సంగతి. నిబంధనమైన వాళ్ళు ఏం చేశారు? విశ్వాసంతో బతికారు. మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడంట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు అని ఉన్నాడని తను వెదకు వారికి ఫలం దయచేవాడు నమ్మని కదా అని 11:6 ఇవి మాట్లాడుతుంది. 11వ అధ్యాయం అంతా మీరు చూసినట్టయితే ప్రతి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. విశ్వాసం బట్టి నోవహు, విశ్వాసం బట్టి హనోకు, విశ్వాసం బట్టి యాకోబు, విశ్వాసం బట్టి ఇస్సాకు అని రాసుకుంటూ వస్తాడు. 40 వర్షాలు ఉంటాయండి. నిజంగా అద్భుతంగా వాళ్ళు విశ్వాసం నడిచారు. మరి 11వ అధ్యాయం 40 వచనాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు దూరం చూసారు. ఏమి చూసుంటారు? వాళ్ళు యేసుక్రీస్తుని చూసుంటారు. వాళ్ళు మళ్ళీ చెప్తా మాట, మీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద యాత్రికములు పరదేశం ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతుని ఎదురు చచ్చిపోయే వరకు విశ్వాసం విడిచిపెట్టాలి అబ్రాహాము ఇస్సాకు యాకోబులు. దీన్ని బట్టి మనం ధైర్యం తీసుకుందామండి. మనం అద్భుతమైన రీతిలో ఈ విశ్వాసం ఎదుగుదాం. కాబట్టి మనకి విశ్వాసంలో ఉన్నప్పుడు 11:6 ఏం మాట్లాడుతుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని లేకుండా ఉంటే మనం విశ్వాసంలో బలపడలేం. దేవుని వద్దకు వచ్చేవాడని ఉన్నాడు. నీవు తన్ను వెదక వారికి, అందరు కాదండి, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి, నమ్మే వాళ్ళకి, తను వెదక వారికి ఫలము దయచేయవాడని నమ్మగలను కదా. తప్పకుండా మీరు విశ్వాసంగా బలపడండి. బలహీన విశ్వాసం ఉండొద్దు, అవిశ్వాసంగా బ్రతకొద్దు. నిండు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వద్దాం. అందుకని 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే హెబ్రీ పత్రిక ఎంత మంచి మాటలు రాశాడు. చూడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములనే మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించబడినట్టు యేసు వైపు చూస్తూ మన ఎదురించబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదామో అని రాస్తాడు. ఆయన తన ఎదుటించబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడని చెప్పి అద్భుతంగా రాసిన. కాబట్టి మనం గురి మనం యేసు వైపే. ఆయన సింహాసనం కూర్చున్నాడు. మనం కూడా ఒకరోజు ఆ విశ్వాసంతో ముందుకు అడిగేద్దాం. మనం మన పిల్లల కుటుంబం రక్షించబడదాం. అది అనుదిన వాక్యం ధ్యానించుకుందాం, ప్రార్థన కూడికలు పెట్టుకుందాం, విశ్వాస ప్రార్థన చేసుకుందాం. మన సమస్యల పరిష్కారం దేవుడు ఇస్తాడు కనుక ఆ రీతిగా మన కుటుంబాలు, మన సంఘాలు మరి ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ, మన కుటుంబాలు బాగుపడాలంటే విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం కలిగి ఏం చేయాలన్నమాట? ఆయన వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తాలని ప్రభు చెప్తుంది. కాబట్టి మన పిల్లలకి మనకు గురి ఉండాలా. గురి గమ్యలేని వాళ్ళకి బతకొద్దండి. ఆయన వైపు చూద్దాం. కష్టాల్లో నిష్ఠూరంలో ఆయన వైపు చూద్దాం. ఎవరి మనసు నీ మీద అనుకున్న వారిని పూర్ణ శాంతి గల వారిని కాపాడుతానమాట మనం పట్టుకుని ఆయన నడుద్దాం. తప్పకుండా మన పిల్లలు రక్షణలోకి వచ్చి రేపు ఎత్తబడే సంఘం ఉండేట్టుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన. ప్రేమ కలుగుతండి. 17వ తారీఖు 10వ మాసంలో ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి అయ్యా మరి అబ్రాహాము తండ్రి కుటుంబ పిల్లలతో సాటు నిబంధనలో పాల్గొన్నారు. గోప్యాంగ చర్మను ప్రభు కత్తిరించి అక్కడ అద్భుత పాపాన్ని విడిచిపెట్టేసి ఈ లోకం యొక్క పాప నుంచి విడిపించి మేము
దేవునితో నిబంధన చేసినటువంటి సన్నివేశం జీవించారు కనుక నిబంధన అయినా చెప్పిన నమ్మకంగా యథార్థంగా మేము బ్రతికే బ్రతుకులు మాకు దయచేసి ఈ యొక్క లోకంలో భయంకరమైన లోకంలో మేము కలిసిపోకుండా ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నీ మీద ఆనుకుంటూ ముందుకు వెళ్ళే కృప మాకు దయచేసి మమ్మల్ని మా కుటుంబాలు మా పిల్లల్ని దీవించి ఆశ్రయించమని వారికి తగినటువంటి ప్రతిఫలం మాకు దయచేసి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చి మంచి మరి ఆశీర్వాదం ఇచ్చి వారి పట్ల ప్రణాళిక ఏంటో మాకు స్పష్టంగా తెలియపరిచి ఆ రీతికి పెంచుకోవడానికి కావాల్సిన తెలివిని జ్ఞానం ఆత్మ మాకు దయచేయమని మా బిడ్డల్ని మీ చేతికి అప్పగించు మీరే బిడ్డల్ని రక్షిస్తే కాపాడుతున్నామని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.